తర్వాత లేపాక్షి టెంపుల్ నుంచి చైర్మన్ కూడా. ఇక్కడైతే మనం మాదొక సంస్థ ఉంది, సంస్థ తరఫున కూడా మార్గదర్శక కస్టమర్ సేవా సంస్థ పల్లిపూడి టీచింగ్స్ కానీ అవన్నీ టీచింగ్స్ వేయడం, ఫ్రెండ్స్ వేయడం అనేది జరుగుతుంది. మా మార్గదర్శకం మా సంస్థకు అంటే నాకు ఇంకోనే కాకుండా మా సంస్థకు తెలిసిన 10 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే చిక్బళ్ళాపూర్ మరియు తెంగేరిలో బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు మేడం గారిని స్వయంగా కలవడం, హిందూపురం లాంటి వ్యాపారం ఎక్కువ ఉన్న ప్రదేశం, 300 గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడ కలిసి వ్యాపారం కోసం వస్తున్నాయి. కర్ణాటక బార్డర్ కూడా ఉండడం వ్యాపారంగా ముందులో ఉంది. అదే రకంగా అన్ఆర్గనైజ్డ్ చిట్స్ వేయడం వల్ల ప్రజలు చాలా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తిగా, ప్రజా సమస్యల మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా నేను ఆ వ్యూలో కూడా మేడం గారికి హిందూపురంలో ఒక బ్రాంచ్ పెట్టమని చెప్పడం. ఇన్ఫ్యాక్ట్ మీ ఈనాడు పేపర్ బెంగళూరులో కూడా హిందూపురానికి చెందిన ప్రముఖుడు పరిగి వేణుగోపాలరావు ఆహ్వానించారని కూడా రాయడం జరిగింది. అది జరిగిన వితిన్ 1 year ఇక్కడ బ్రాంచ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న ప్రజలకు చాలా సౌకర్యం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా హిందూపురం లాంటి ప్రదేశంలో వ్యాపారం చాలా అభివృద్ధి జరుగుతున్న ప్రదేశంలో ఈ టైంలో అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నందమూరి బాలకృష్ణ గారు కూడా చాలా కార్యక్రమాలు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ చేయడము, టేకులూరులో 20,000 acres ఇండస్ట్రీస్ రావడం, ఇండస్ట్రియల్ హబ్గా హిందూపురం ఉండడం వల్ల ఇలాంటి సంస్థ రావడం హిందూపురం ప్రజలకు చాలా మంచిది అవుతుంది. ఇక్కడ సంస్థ పెట్టినందుకు హిందూపురం ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్గా మేడం గారిని కూడా లేపాక్షి రమ్మని మేము ఆహ్వానించాం. మేడం గారు కూడా వారి ప్రజెంటేషన్లో, వారి స్పీచ్లో లేపాక్షి గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.